నిజంగా ఈ కొడుకు నువ్వు ఏర్పాటు చేసావు కనుక నీవే దీవించండి. ఇది నీ ఉద్దేశంతో ఈ కొడుకు ఏర్పాటు చేయబడిందని మేము నమ్ముతున్నాం. ఈ విధంగా కూడికి ఏర్పాటు చేయడం అది మా ఉద్దేశము కాదు, కానీ ఈ విధంగా కూడికి ఏర్పాటు చేయడం అది నీ ఉద్దేశమైనది. సో నీ ఉద్దేశ ప్రకారముగా ప్రభువా ఇక్కడ మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మీరు సేవకుని ఆశీర్వదించండి, బలపరచండి, దాని శక్తినివ్వండి, అభిషేకించండి. చక్కని మాటలు ఆ నోట్లో మీరు ఉంచమని కోరుతున్నాము. అలాగే మా సోదరుడు విజయబాబు గారు రుజుమ చేస్తుండగా అదే అభిషేకం నీ కుమారుడి మీద ఉండి అద్భుతమైన రీతిలో చక్కని వివరణ ఇవ్వడానికి తగిన కృప నీ కుమారుడికి కూడా మీరు అనుగ్రహించమని సంపూర్ణంగా నీ యొక్క కృప స్తములకి కూడికి అప్పగిస్తూ కూర్చిన బిడ్డలను రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి చక్కని వాక్యముతో ఆశీర్వదించమని, ముఖ్యంగా బిడ్డ ప్రభు ఎలీషాని మరి ముఖ్యంగా మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపాస్తములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మనమందరం అలా నిలబడుచున్నట్టుగా నా రిక్వెస్ట్ మై బ్రదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మళ్ళీ బ్రదర్ ప్లీజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో మై బ్రదర్ విజయ్ బాబు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ ట్రాన్స్లేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Greet you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. So happy once again to be with you tonight. మరొకసారి మీతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. As our brother Nisan was talking, this is not man organized meeting. నిశ్చల్ గారు చెప్పినట్టుగా ఈ కూడిక అనేది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది కాదు. You know, our brother Nisan never thought it, I never thought it, but it was the thought of God. నిశ్చల్ గారు ఈ కూడిక గురించి ఆలోచించలేదు, నేను కూడా ఈ కూడిక గురించి ఆలోచించలేదు, కానీ ఈ కూడిక గురించి దేవుడు ఆలోచించి ఉన్నాడు. We are in the program of God. మనమంతా ఇక్కడ ఉండటం దేవుని యొక్క కార్యక్రమం అయి ఉన్నది. Surely we will have blessing. నిజంగా మనం ఆయన యొక్క దీవెనలు పొందుకుంటాం. So may God's name be praised. కాబట్టి దేవుని యొక్క నామం దీవించబడును గాక. And I welcome you all in the name of Lord Jesus Christ. నేను మీ అందరి యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వస్తున్నాను. Be in the presence of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉండుట. I know we all are tired. నాకు తెలుసు మీరంతా కూడా అలసిపోయి ఉన్నారని. But when you get into the spirit of the Lord, కానీ మనమంతా కూడా ఆత్మలోకి ప్రవేశించినప్పుడు, when you get in the presence of God, దేవుని యొక్క సన్నిధిలోకి మనమంతా వచ్చినప్పుడు all the tiredness goes away. మన యొక్క అలసట అంతా కూడా నీరసం అంతా కూడా పోతుంది. God gives us strength. దేవుడు మనకి శక్తినిస్తాడు. The joy of the Lord is our strength. దేవుని యందు సంతోషమే మన యొక్క శక్తి అయి ఉన్నది. Amen. ఆమేన్. So experience the presence of God tonight. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని అనుభవాన్ని మీరు అనుభవించండి. And whatever the weakness in your body, may that weakness leave your bodies. మీ శరీరంలో ఏ యొక్క బలహీనత ఉన్నప్పటికీ కూడా అది ఆ బలహీనత అంతా కూడా పోవును గాక. Sickness, it may leave your bodies. రోగం అంతా కూడా మీ శరీరం నుంచి పోవును గాక. And you may experience the power of God. మీరంతా కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించుదురు గాక. So let us turn our Bible into book of Psalm. కాబట్టి మనము లేఖనాలను తీసి కీర్తనల గ్రంథం చదువుకుందాము. Chapter 68. 68వ అధ్యాయము verses 1 to 4. 1 నుంచి 8 వరకు చదువుకుందాం. Psalm 68 verse 1 to 4. కీర్తనలు 68 1 నుంచి 8 వరకు చదువుకుందాం. కీర్తనలు 68వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. వారు మహాదానందము పొందుదురు గాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్యే ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ద్వారా బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని
అంతరిక్షము దిగజారెను. Okay. ఆమేన్. May God add His blessing on reading of the scriptures. చదవబడినటువంటి లేఖనములకు దేవుడు ఆయన యొక్క దీవెనలను జత చేయును గాక. You all may be seated. మీరందరూ కూడా కూర్చొనవచ్చును. May God's name be praised. దేవుని స్తుతింపబడును గాక. Are you all happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? Are you all comfortable? అందరూ కూడా సౌకర్యవంతంగా ఉన్నారా? Amen. ఆమేన్. Let us be happy. మనంతా కూడా సంతోషంగా ఉందాం. Glory to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So I thank God once again for our brother Peter. మన పాస్టర్ పీటర్ గారిని బట్టి మరొకసారి నేను దేవుని నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. You know, though He's not with us, still He's with us. ఆయన మనతో ఇప్పుడు లేనప్పటికీ కూడా ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. Physically He's absent. భౌతికంగా ఆయన మన మధ్యలో లేడు. And spiritually, in the body of Theophany, is very much here tonight. ఆత్మీయంగా థియోఫనీ రూపంలో ఆయన ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నాడు. I know there are many meetings he translated for me. చాలా కూడికల్లో ఆయన నాకు తర్జుమా చేసి ఉన్నాడు. But at the same time, అదే విధంగా many meetings brother Sunil and brother William translated. అదే విధంగా బ్రదర్ సునీల్ గారు మరియు సునీల్ అండ్ విలియమ్స్ గారు కూడా నాకు ట్రాన్స్లేషన్ చేసి ఉన్నారు. When they used to translate, వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు brother used to sit and enjoy the meeting. బ్రదర్ పీటర్ గారు కూర్చుని కూడికను ఎంజాయ్ చేసేవారు, ఆనందించేవారు. Amen. ఆమేన్. And that was the Spirit of God. అదే దేవుని యొక్క ఆత్మ ఉన్నది. And the same Spirit was upon our prophet. అదే యొక్క ఆత్మ మన యొక్క ప్రవక్త మీద ఉన్నప్పుడు God used him in a mighty way. దేవుడు ఆయన్ని చాలా బలముగా వాడుకున్నాడు. He did so many signs and wonders and miracles. ఆయన ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యములు చేశాడు. But still he has the Spirit of Christ. ఆయన ఇంకా కూడా క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. And the Spirit of Christ is the spirit of meekness and lowliness. దేవుని యొక్క ఆత్మ దీనమును సాత్వికమును కలిగి అయి ఉన్నది. You know, when some people have name, some people get name, కొంతమంది ప్రజలు వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు they don't want to hear. వాళ్ళు వినాలని అనుకోరు. They only want to speak. వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడాలని అనుకుంటారు. But it was not with Brother Branham. కానీ మన యొక్క ప్రవక్త విషయంలో అది కాదు. Many times Brother Neville preaches and Branham hears. కానీ చాలా సార్లు నెవిల్ బోధించినప్పుడు ప్రవక్త కూర్చుని విన్నాడు. And Dr. Bell preaches and Brother Branham hears the message. బ్రదర్ బెల్ బోధించినప్పుడు మన ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్హమ్ గారు కూర్చుని వినేవాడు. And anyone under the same spirit will have the same action. ఎవరైనా సరే అదే ఆత్మ కలిగి ఉన్నప్పుడు అదే విధంగా ఉంటారు. Amen. ఆమేన్. The same spirit our Pastor Peter had. అదే ఆత్మను మన యొక్క పాస్టర్ పీటర్ గారు కలిగి ఉన్నారు. He was a good encourager. ఆయన మంచి ప్రోత్సాహకుడు. He encouraged so many youth. ఆయన చాలా మంది యవనస్తులను ప్రోత్సహించారు. And he has established so many youngsters in the ministry. ఆయన ఆ యొక్క పరిచర్యలో చాలా మంది సేవకులను స్థాపించారు. And today, ఈ రోజు ఈ రాత్రి our brother Nissal, మన యొక్క పాస్టర్ నిశ్చల్ గారు just like after Moses, Joshua continued the ministry. మోషే తర్వాత యెహోషువలే ఆయన పీటర్ గారి యొక్క మినిస్ట్రీని కంటిన్యూ The చేస్తున్నారు. same way God has anointed him as a pastor over here. అదే విధంగా దేవుడు ఆయన్ని పాస్టర్ గా అభిషేకించి ఉన్నాడు. And I could see the same spirit. నేను అదే ఆత్మను మన పాస్టర్ గారి మీద చూస్తున్నాను. He could have translated tonight. ఆయన ఈ రోజు అనువదించగలరు. But he's encouraging Brother Vijay. కానీ ఆయన ఈ రోజు బ్రదర్ విజయ్ గారిని ప్రోత్సహిస్తున్నారు. And he's sitting and I do believe he will enjoy the meeting. ఆయన ఇక్కడ కూర్చుని ఆయన ఈ మీటింగ్ ని ఆనందిస్తున్నారు. May God's name be praised. దేవుని నామము స్తుతింపబడును గాక. Our professor, there is no greater, there is no smaller. There is no great, there is no big. ఎవరు గొప్ప వాళ్ళు లేరు, ఎవరు పెద్ద వాళ్ళు లేరు. All we are brothers in one bracket. మనమంతా కూడా ఒకే బ్రాకెట్ లో ఉన్న సహోదరులమై ఉన్నాము. Amen. ఆమేన్. We are all belong to one family. మనమంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారమై ఉన్నాము. And I thank God for Brother Joel also. నేను మన సహోదరుడు జోయల్ ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. You know what is the meaning of Joel? మీకు తెలుసు జోయల్ అంటే అర్థం ఏంటో? The meaning of Joel is Jehovah is mighty. జోయల్ అంటే అర్థం ఏంటంటే యెహోవా బలమైన వాడు అని అర్థం. God is mighty. దేవుడు బలమైన వాడు, బలిష్ఠుడు. Amen. ఆమేన్. And he has blessed with 2 sons. ఆయన 2 కుమారులతో దీవించబడ్డాడు. And the youngest name is Elisha.
ఆ చిన్నవాడి పేరు ఎలీషా. Who is Elisha? ఎలీషా ఎవరు? He was the one who was grown up on the ministry of Elijah. ఆయన ఎలీషా ఏలియా యొక్క అభిషేకం కింద పెరిగినటువంటి వాడు. Elisha. ఎలీషా. El-Shah. ఎల్ షా. The meaning of El is God. ఎల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. Shah matlab means salvation. షా అంటే అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. The meaning of Elisha is God is my salvation. ఎలీషా అంటే అర్థం ఏంటంటే దేవుడు నా రక్షణ అయి ఉన్నాడు అని అర్థం. And the meaning of Elijah, ఎలీషా అంటే అర్థం ఏంటంటే God is Yah. God is Yah. God is my Yah. ఎలీషా అంటే అర్థం ఏంటంటే దేవుడు నా యొక్క రక్షణ అయి ఉన్నాడు. God is my Yah. దేవుడు నా యొక్క అవును అయి ఉన్నాడు. God is my Yah. దేవుడు నా యొక్క God is my అవును అయి ఉన్నాడు. దేవుడు నా యొక్క అవును ఎస్ అయి ఉన్నాడు. You understand? అర్థమవుతుందా? And it is very difficult to pronounce Yahushua. ఎస్. కాబట్టి యా అనేది పలకడం చాలా కష్టమై ఉన్నది. And from this word Yahu, ఈ యొక్క పదము యాహు అనేది, from this word Yaha, ఈ యొక్క పదము యాహా అనే పదం నుంచి వచ్చింది. Yahweh, యావే అనే పదం నుంచి వచ్చింది. and from that it came English Jehovah. అదే పదాన్ని ఇంగ్లీష్ లో జెహోవా అని అంటారు. But the original word for Jehovah is Yahu. కాబట్టి యెహోవా అనే పదానికి అసలైన ఒరిజినల్ పదం ఏంటంటే యాహూ అని అర్థం. And the meaning of Yahu is యాహూ అంటే అర్థం ఏంటంటే the God one who exists with his family. దేవుడు తన యొక్క కుటుంబంతో ఉన్నవాడు అని అర్థం. Amen. ఆమేన్. The meaning of Yahu is God with his family. యాహూ అంటే అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క కుటుంబంతో ఉన్నవాడు అని అర్థం. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. And I want you to read verse 4. మీరు 4వ వచనం చదవాలని అనుకుంటున్నాను. Sing unto God. Those who have mobiles, if you can open your English Bible, you can find it very beautiful. I want to draw your attention there. ఇంగ్లీష్ మొబైల్స్ ఉన్నవారు ఇంగ్లీష్ లో ఆ యొక్క వచనాన్ని చూడాలని నేను కోరుచున్నాను. ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉన్నది. 4వ వచనం. Sing unto God. దేవునికి పాడుడి. Sing praises to his name. ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి. Extol him with who is rideth upon the heavens by his name Jah. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. Amen. ఆమేన్. See, sing unto God. దేవునికి పాడుడి. Sing praises to his name. ఆయన నామమునకు స్తోత్రగానము చేయుడి. Sing praises to his name. ఆయన నామమునకు స్తోత్రగానము చేయుడి. That means our praises is connected to his name. కాబట్టి మన యొక్క స్తుతులు ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. Our singing is connected to his name. మన యొక్క కీర్తనలు పాటలు ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. Without we are connected to his name, our singing is vain. మన యొక్క స్తుతులు ఆయన నామముతో సంబంధం కలిగి లేకపోతే మనం స్తుతించుట వ్యర్థమయ్యున్నది. Anybody can sing, anybody can rejoice. ఎవరైనా పాడవచ్చు, ఎవరైనా సంతోషించవచ్చు. But if you are not connected with that name, కానీ మీరు ఆ నామమునకు సంబంధించి పాడకపోతే your singing is meaningless and fruitless. మీ యొక్క కీర్తనలు, మీ యొక్క గానం అనేది అర్థం లేనిది, ఫలవంతము కానిది. You know, there are so many singers, professional singers. చాలా మంది గాయకులు ఉన్నారు, చాలా మంది వృత్తిపరమైనటువంటి గాయకులు ఉన్నారు. They sing the cinema song, the same time they sing the gospel song. వాళ్ళు అదే సమయంలో సినిమా పాటలు పాడతారు, అదే సమయంలో దేవుని పాటలు, సువార్త పాటలు పాడతారు. Do you think God is praised by this singing? మీరు అనుకుంటున్నారా అటువంటి పాటల వల్ల దేవుడు స్తుతింపబడతాడని? Do you think they are blessed by singing the gospel songs? వాళ్ళు ఇటువంటి పాటలు పాడేవాళ్ళు, స్తుతి గీతాలు, గాస్పల్ సాంగ్స్ పాడేవాళ్ళు Absolutely not. దేవుని చేత మెప్పు పొందారు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ స్తుతింపబడరు. Their worship is rejected by God. వాళ్ళ యొక్క ఆరాధన దేవుని చేత తిరస్కరించబడింది. You know, their worship is Cain's worship. వాళ్ళ యొక్క ఆరాధన కయీను యొక్క ఆరాధన అయి ఉన్నది. Cain also brought sacrifice to God. కయీను కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చాడు. Abel also brought sacrifice to God.
హేబేలు కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చాడు. They both are in the same church. వాళ్ళిద్దరూ కూడా ఒకే సంఘములో ఉన్నారు. They are worshiping the same God. వాళ్ళిద్దరూ ఒకే దేవుని ఆరాధన చేస్తున్నారు. Bible says కానీ బైబిల్ చెప్తుంది God rejected the sacrifice of Cain. కయీను యొక్క అర్పణను దేవుడు తిరస్కరించాడు. He accepted the sacrifice of Abel. హేబేలు యొక్క సమర్పణను అర్పణను దేవుడు స్వీకరించాడు. Why? ఎందుకు? It is because అది ఎందుకంటే Abel brought the sacrifice by faith. హేబేలు అర్పణను విశ్వాసము ద్వారా తీసుకొని వచ్చి ఉన్నాడు. Better sacrifice. బెటర్ శ్రేష్టమైనటువంటి అర్పణను తీసుకొచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. So God loves better singing. దేవుడు శ్రేష్టమైనటువంటి ఆరాధనను ఆయన ఇష్టపడతాడు. Not just singing. ఏదో పాడటం కాదు, Not just worshiping. ఏదో ఆరాధన చేయడం కాదు, Better worshiping. శ్రేష్టమైన ఆరాధన చేయాలి, Better singing. శ్రేష్టమైన గానం చేయాలి, Better worshiping. శ్రేష్టమైనటువంటి ఆరాధన చేయాలి, Better rejoicing. శ్రేష్టముగా సంతోషించాలి. And to do better, ఆ శ్రేష్టమైనదని చేయడానికి you must have faith. నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. And faith is revelation. విశ్వాసం అనేది ప్రత్యక్షత అయి ఉన్నది. Revelation what? రెవల్యూషన్ అంటే ఏంటి? Revelation of His name. రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత అనగా ఆయన యొక్క నామం అయి ఉన్నది. That's very important. అది చాలా ముఖ్యమైనది. So I want to give emphasis on the revelation of His name. కాబట్టి నేను ఎక్కువగా ఆ యొక్క ప్రత్యక్షత గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. When you get the revelation of His name, ఆయన నామను గురించిన ప్రత్యక్షత మీరు పొందుకున్నప్పుడు you cannot keep quiet. మీరు సైలెంట్ గా ఉండలేరు, నిశ్శబ్దంగా ఉండలేరు. మీరు ఎంత మాత్రం Connected with His name, మీరు ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే you start singing unto God. మీరు పాడటం మొదలు పెడతారు దేవునికి. You will start praising to God. మీరు దేవునికి స్తుతులు చెల్లించడం మొదలు పెడతారు. Amen. ఆమేన్. Extol Him. ఆయన స్తుతించుడి. Extol, the meaning of extol is ఎక్స్టోల్ అంటే అర్థం ఏంటంటే bless, దీవించుడా, celebrate, సెలబ్రేట్ చేసుకోవడా, acclaim. పొందుకొనుట. Acclaim. You know, it's just say it loud. ఆర్భాటం చేయడం, బిగ్గరగా చెప్పుడా. You know, some are singing. కొంతమంది పాటలు పాడతారు. You know, I am singing now. నేను ఇప్పుడు పాడుతున్నాను. What I'm singing, Brother Vijay cannot hear. నేనేం పాడుతున్నానో విజయ్ వినలేడు. I'm singing. ఆయన పాడుతున్నాడు, పెదవులు మాత్రమే కదుపుతున్నాడు. Brother Nishal cannot hear. నిశ్చల్ గారు వినలేకపోతున్నారు. You cannot hear. మీరు వినలేకపోతున్నారు. This is not the singing connected with His name. ఇది ఆయన నామంతో సంబంధించిన కనెక్ట్ అయినటువంటి ఆరాధన కాదు, పాడటం కాదు. When you are connected with His name, మీరు ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు your voice will be loud. మీ యొక్క స్వరము చాలా బిగ్గరగా గట్టిగా ఉంటుంది. Your voice will be audible. మీ యొక్క స్వరము అందరికీ వినబడేలా ఉంటుంది. Midnight, Paul and Silas sang, and the prisoners heard. అర్ధరాత్రి వేళ పౌలు మరియు సైలాసు కీర్తనలు పాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి విన్నారు. Amen. Our sister sang a very beautiful song. మన యొక్క సహోదరి చాలా అందమైనటువంటి పాట పాడింది. Though I did not understand fully, but I enjoyed. నాకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ నేను దాంట్లో ఆనందించాను. I want my sister to remind those lines, few lines. Can you just say the lyrics, sister? ఆ యొక్క పాటను ఒకసారి మరలా సిస్టర్ చెప్పాలని నేను కోరుతున్నాను. Just can you read what is the song? కేవలం ఆ యొక్క పాటను ఒకసారి మీరు చదవగలరా? పాట ఒకసారి Not singing, just reading. జస్ట్ రీడ్ చదవమంటున్నారు, పాడొద్దు చదవమంటున్నారు. Okay, translate. Yes. Uncomparable love. Okay. Have you ever tasted it? Yeah. The next sister. Now at least now come to the Jesus. Okay. And taste the love of God. Okay, next. Who is your God? What is your worship to? Whom to your worship is? Yes. Perishable gold and silver to you worship. Yeah. Who is real God? That's the thing I like. Who is the true God? Yes. God Who is the true God? ఎవరు నిజమైన దేవుడు? You must know who is true God.
ఎస్ కాబట్టి మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా నిజమైన దేవుడు ఎవరనేది. Many say many gods. చాలా మంది చెప్తారు చాలా మంది దేవుళ్ళు But ఉన్నారని. we must know who is true God. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరనేది. Amen. ఆమేన్. And God bless you, sister. You can గాడ్ sit బ్లెస్. down. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక See, సిస్టర్. true కూర్చోండి. God needs true worship. నిజమైన దేవునికి నిజమైన ఆరాధన చేయాలి. Amen. ఆమేన్. Just not God, true God. ఏదో దేవుడు కాదు నిజమైన దేవుడు. A true God needs a true worship. నిజమైన దేవునికి నిజమైన ఆరాధన కావాలి. You must know who is true God. మీరు ఖచ్చితంగా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. God bless you, my sister. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక As సహోదరి. you sing the song, మీరు ఆ పాట పాడినప్పుడు you must not remain in the song. మీరు ఆ పాటలో మీరు గుర్తున్నారు. You must get the blessing of that song. మీరు ఆ యొక్క పాటలో ఉన్నటువంటి దీవెన మీరు పొందుకోవాలి. You must know who is God. మీరు ఖచ్చితంగా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. Not only sister, all of us must know ఆ సిస్టర్ who is ఒక్కరు true మాత్రమే God. కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. Worship our true God. మనం ఏ విధంగా మనం నిజమైన దేవుడికి ఆరాధన చేయగలి. Worship the true God. నిజమైన దేవునికి ఆరాధన చేయడానికి We must be connected with His name. మనం ఖచ్చితంగా ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. What is His name? ఆయన యొక్క నామం ఏంటి? I read in English, నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను, and you must hear very carefully. మీరు చాలా జాగ్రత్తగా వినండి. Extol in that rideth upon His heavens by His name Jah. యెహోవా అను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తెలుగులో అది యెహోవా అని ఉంది, When you go and read in English, కానీ మీరు ఇంగ్లీష్ లో చదివినట్లయితే His name is Jah. ఆయన నామము జా అని ఉంది. JAH J-A-H, Jah. JAH జా అని ఉంది. Amen. ఆమేన్. That is His name. అదే ఆయన ఒక నామమై ఉన్నది. Amen. In Hebrew, it is Yahoo. అది హెబ్రూలో యాహూ అని ఉంది. Juzah. జూజా అని. Amen. ఆమేన్. The first letter of Jah is J. ఆ జా అనే దాంట్లో మొదటి అక్షరం జే అయి ఉన్నది. Amen. ఆమేన్. And what is Jah? జా అంటే ఏంటి? God with His family. దేవుడు తన యొక్క కుటుంబంతో ఉన్నాడు. If you believe God, మీరు దేవుని నమ్మినట్లయితే, if you say, I belong to God, మీరు నేను దేవునికి సంబంధించిన వాడిని అని చెప్పినట్లయితే, then what is your identity? అదే మీ యొక్క గుర్తింపు అయి ఉన్నది. What is your identity? నీ యొక్క గుర్తింపు ఏమిటి? You are of Jah family. మీరంతా కూడా జా యొక్క కుటుంబం అయి ఉన్నారు. Amen. ఆమేన్. You will be there in heaven. ఆ పరలోకంలో ఎవరున్నారు? Those who belong to Jah family. ఆ జా అనే కుటుంబానికి చెందిన వారే పరలోకంలో ఉన్నారు. Everybody will not go to heaven. ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళరు. Those who are connected to that Jah will go to heaven. ఆ జాతో ఎవరైతే సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. Without the name Jah, you cannot worship God in spirit and in truth. ఆ జా అనే నామం లేకుండా మీరు ఆత్మలోను దేవుణ్ణి, ఆత్మతోను సత్యంతో దేవుణ్ణి మీరు ఆరాధన చేయలేరు. And what is in the Bible, బైబిల్లో ఏమున్నదో, understand the Bible, బైబిల్ని అర్థం చేసుకోవడానికి God sent us a prophet దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపించి ఉన్నాడు. in the spirit of Elijah. ఏలియా యొక్క ఆత్మతో. Malachi 4:5 he said, మలాకి 4:5 ఆయన చెప్పాడు, I will send you Elijah. నేను మీ కొరకు ఏలియాను పంపిస్తాను. ఆమేన్. He never said, I will send you Daniel, I will send you Isaiah, I will send Ezekiel, I will send so many prophets are there. ఆయన నేను దానియేలు పంపిస్తాను, హిజ్కియాను పంపిస్తాను, ఏలియా అని పంపిస్తానని చాలా మంది ప్రవక్తలను ఆయన పంపిస్తాను అనలేదు. But he said, I will send you Elijah. కానీ ఆయన చెప్పారు నేను మీ కొరకు ఏలియాను పంపిస్తాను అన్నాడు. ఆమేన్. So rejecting Elijah, you cannot enter into heaven. కాబట్టి మీరు ఏలియాను తిరస్కరిస్తే మీరు పరలోకంలో వెళ్ళలేరు. Because God identify himself with that name Elijah. కాబట్టి దేవుడు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా పేరుతో గుర్తింపు చేసుకుంటున్నాడు. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. And that is why ఆ కారణాన్ని బట్టి the New Testament, కొత్త నిబంధనలో when Jesus came, యేసుక్రీస్తు వచ్చినప్పుడు name of Jesus start with the first letter J. యేసుక్రీస్తు యొక్క పేరు మొదటి అక్షరమైనటువంటి జేతో స్టార్ట్ అయింది. Because the Old Testament Jah
is New Testament Jesus. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి జా అనేది కొత్త నిబంధనలో ఉన్నటువంటి జీసస్ యేసు అయి ఉన్నాడు. Why? ఎందుకు? Why the name, the letter of J is very important for the true Christians. కాబట్టి నిజమైన క్రైస్తవునికి ఆయన యొక్క నామము జా అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. What is the special of this letter J? కాబట్టి Speciality of this letter ఈ J? యొక్క నామము యొక్క జే అనే లెటర్ యొక్క ప్రత్యేకత ఏంటి? Because the name Jesus ఎందుకంటే ఆ పేరు యేసు starts with J. ఆ జే అనే అక్షరంతో అది ప్రారంభమవుతుంది. He was born in Judea. ఆయన యూదయలో జన్మించి ఉన్నాడు. జే Judea was in Jerusalem. యూదయ అనేది జెరూషలేములో ఉంది. జే అనే దాంట్లో. Amen. ఆమేన్. He was baptized by John. J. కాబట్టి యేసుక్రీస్తు జాన్ అనే ప్రవక్త ద్వారా బాప్తిసం పొందారు. జే. In the river Jordan. J. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. జే. Amen. In the wilderness of Judea. J. కాబట్టి అరణ్యములో యూదయలో జే అని ఉంది. Judea. యూదయ అరణ్యములో It starts J. Judea. అది J. యూదయ అనేది జేతో స్టార్ట్ అవుతుంది. He was known as King of Kings, King of Jews. కాబట్టి ఆయన రాజులకు రాజుగా పేరు పొందుకున్నాడు. కింగ్ ఆఫ్ యూదుల రాజుగా ఆయన పేరు పొందుకున్నాడు. King of Jews. J. కింగ్ ఆఫ్ జ్యూస్ యూదుల రాజు. జే. His two beloved disciples, ఆయన ప్రియమైనటువంటి ఇద్దరు శిష్యులు John and James. యోహాను మరియు యాకోబు. John J. జాన్ జే, జేమ్స్ జే. And the one who sold him was also Judas J. ఆయన అమ్మి వేసిన వారు కూడా యూదా కూడా జే తోటే స్టార్ట్ అయింది. But when he was buried in the tomb, కానీ ఆయన సమాధి చేయబడినప్పుడు Joseph the Arimathean అరుమతియా యేసేపు అనే requested his body. ఆయన యొక్క దేహమును ఇమ్మని బతిమాలుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, Amen. హల్లెలూయా. That is why in the end time, కాబట్టి అంత్యకాలములో God said, I will send you Elijah. కాబట్టి అంత్యకాలంలో దేవుడు చెప్పాడు, నేను మీకు ఏలియాను పంపిస్తానని. So when you receive Elijah, కాబట్టి మీరు ఏలియాను స్వీకరించినప్పుడు we are receiving God. మీరు దేవుణ్ణి స్వీకరిస్తున్నారు. హల్లెలూయా, Amen. ఆమేన్. And when you are receiving God, మీరు దేవుణ్ణి స్వీకరించినప్పుడు we are receiving the fire. మీరు అగ్నిని స్వీకరిస్తున్నారు. We are receiving the logos. మీరు లోగోస్ ను స్వీకరిస్తున్నారు. We are receiving the pillar of fire. మీరు అగ్ని స్తంభాన్ని స్వీకరిస్తున్నారు. So when you receive the pillar of fire, మీరు అగ్ని స్తంభాన్ని పొందుకున్నప్పుడు you will neither remain cold nor remain lukewarm. కాబట్టి మీరు చల్లగాను ఉండలేరు, నులివెచ్చగాను ఉండలేరు. When you receive the pillar of మీరు fire, అగ్ని స్తంభాన్ని పొందుకున్నప్పుడు you become the pillar of fire. మీరు కూడా అగ్ని స్తంభంలాగా అవుతారు. In rapture, ర్యాప్చర్ లో ఉండటానికి must be the pillar of fire. మీరు అగ్ని స్తంభం అయి ఉండాలి. You Amen. must not be the pillar of salt. మీరు ఉప్పు స్తంభంగా ఉండకూడదు. Who became the pillar of salt? ఉప్పు స్తంభంగా ఎవరు మారారు? Lord's wife. లోతు యొక్క భార్య. What happened in the Old Testament? పాత నిబంధనలో ఏమి జరిగింది? Jesus reminded us, యేసుక్రీస్తు మనకు గుర్తు చేస్తున్నాడు. said, remember Lord's wife. ఆ లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. Why she became the pillar of salt? ఆమె ఎందుకు ఆ యొక్క ఉప్పు స్తంభంగా మారిపోయింది? It is because she disobeyed the message of the angels. ఎందుకంటే ఆమె దూతల యొక్క వర్తమానాన్ని ఆమె తిరస్కరించింది. She neglected the message of the angels. ఆమె ఆ దూతల యొక్క వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసింది. The message said, don't look back. ఆ వర్తమానం చెప్తుంది వెనకకు తిరగొద్దు. She just looked back. ఆమె కేవలం వెనక్కి తిరిగింది. Then she became the pillar of salt. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. So my dear brothers and sisters, కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, cannot be in rapture becoming the pillar of salt. కాబట్టి మనం ఉప్పు స్తంభంగా ఉండి ఎత్తబాటులో ఉండలేం. We must be the pillar of fire. కాబట్టి మనం అగ్ని స్తంభంగా ఉండి మనం ఎత్తబాటులో ఉండాలి. And when you become the pillar of fire, కాబట్టి మనం అగ్ని స్తంభం అయినప్పుడు you will not look right, you will not look left, you will not look back,
you will look up. కాబట్టి మీరు అగ్ని స్తంభంగా మారినప్పుడు మీరు ఎడమకు చూడరు, కుడికి చూడరు, వెనక్కి చూడరు, కానీ మీరు పైకి చూస్తారు. దేవుళ్ళు Our journey is not eastward, southward, northward, westward. Our journey is upward. కాబట్టి మన యొక్క ప్రయాణం అనేది, మన యొక్క యాత్ర అనేది ఉత్తరానికి, దక్షిణానికి, పడమరకి కాదు, కానీ మన యొక్క యాత్ర అనేది నేరుగా పైకి అయి ఉన్నది. If you are going east and you are looking west, మీరు తూర్పుకి వెళ్తే మీరు పడమరకు చూస్తారు. if you are traveling to Rajmandri and looking to Bijagada, మీరు రాజమండ్రికి వెళ్తే విజయవాడ వైపు చూస్తారు. what will happen? ఏం జరుగుతుంది? Your validity will finish soon. మీ యొక్క వ్యాలిడిటీ అనేది, మీ యొక్క విలువ అనేది అయిపోతుంది. The same way, అదే విధంగా when our journey is upward, మన యొక్క జర్నీ పైకి ఉన్నప్పుడు, యాత్ర పైకి ఉన్నప్పుడు, if you look here and there, మీరు ఇక్కడ అక్కడ చూసినట్లయితే accident is sure. ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేది అవుతుంది. That's why so many people are dying before the time comes. కాబట్టి చాలా మంది వాళ్ళ యొక్క సమయం రాకముందే యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. Why? ఎందుకు? They don't look properly. వాళ్ళు సరిగ్గా చూడటం లేదు. So we are also in a journey కాబట్టి మనము కూడా ఒక యాత్రలో ఉన్నాం. called third Exodus. మూడవ నిర్గమము అని పిలువబడే And యాత్రలో our మనం ఉన్నాం. journey is upward. కాబట్టి ఈ జర్నీ అనేది పైకి ఉన్నది. And Elijah started his going up journey. ఏలియా ప్రవక్త ఆయన ఒక జర్నీ పైకి ప్రారంభించాడు. Rapturing journey. ఆ ఎత్తబాటు ప్రయాణం. Amen. ఆమేన్. And Elisha was with him. ఎలీషా ఆయనతో, ఏలియాతో ఉన్నాడు. And they started the journey from Gilgal. వాళ్ళు వాళ్ళ యొక్క జర్నీని, యాత్రని గిల్గాల్ దగ్గర ప్రారంభించారు. And Elisha was there. ఎలీషా అక్కడ ఉన్నాడు. And Elijah said, "Don't come with me, I am going." ఏలియా అన్నాడు, నువ్వు నాతో రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి But అన్నాడు. Elisha said, No, sir, don't say like that. Wherever you go, I will come. కానీ ఎలీషా అన్నాడు, లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. Then after Gilgal, they come to Bethel. కాబట్టి వాళ్ళు గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చారు. Then they say, "You stay here in Bethel." కాబట్టి ఏలియా అన్నాడు ఎలీషాతో, నువ్వు ఇక్కడే ఉండిపో బేతేలు అని చెప్పేసి అన్నాడు. I am going to Jericho. నేను ఎరికోకు వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండిపోమన్నాడు. No. కానీ ఎలీషా అన్నాడు, లేదు, నేను I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. Wherever you go, I will follow you. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ వస్తాను అన్నాడు. Elisha was going ahead and Elisha was following. ఏలియా ముందు వెళ్తున్నాడు, ఎలీషా వెనకాల వెంబడిస్తూ ఉన్నాడు. And when they reached to Jericho, వాళ్ళిద్దరూ కూడా ఎరికోకు again he వచ్చినప్పుడు said, "You be here. మళ్ళీ ఆయన ఏలియా అన్నాడు ఎలీషాతో, నువ్వు ఇక్కడే ఉండిపో, I am going to Jordan." నేను యోర్దానికి వెళ్తాను అన్నాడు. But he said, No, I will follow. లేదు, నేను నిన్ను ఫాలో అవుతాను, వెంబడిస్తాను And అన్నాడు. when they reached to Jordan, వాళ్ళిద్దరూ కూడా యోర్దానికి వచ్చినప్పుడు they took his garment, ఏలియా ఏం చేసిన, తన వస్త్రాన్ని తీసుకున్నాడు, hit the river. ఆ యోర్దాన్ నదిని కొట్టాడు. Jordan was divided. యోర్దాన్ రెండు పాయలుగా చీలిపోయింది. Goes the other side of Jordan. వాళ్ళిద్దరూ కూడా అవతల పక్కకి వెళ్ళిపోయారు. Then Elijah said, అప్పుడు ఏలియా అంటున్నాడు, I am going home. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, My time is come. నా యొక్క సమయం వచ్చి ఉన్నది, Whatever you want, you ask. నీకేం కావాలో అడుగు. Then Elisha said, అప్పుడు ఎలీషా అన్నాడు, I don't need silver and gold. నాకు వెండి బంగారం వద్దు, I don't need bungalow. నాకు బంగ్లాలో వద్దు. She said, That is what you saying. Silver and gold I don't want. ఎస్ సిస్టర్, అదే మీరు అన్నారు, నాకు వెండి బంగారాలు వద్దు అని I చెప్పేసి. need the double portion of your anointing. ఎస్, నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలని ఎలీషా కోరుకున్నాడు. ఆమేన్. And what did Elijah said? ఎలీషా ఏమన్నాడు? So and so is my church. ఆ ఫలానా నా చర్చి. ఏలియా అన్నాడు, So and so place the worship is going on. ఆ ఫలానా స్థలములో ఆరాధన జరుగుతుంది, You go there. నువ్వు అక్కడికి వెళ్ళు, Sincerely you pay tithe and offering. నువ్వు అక్కడికి వెళ్ళి దక్షిణ భాగాలు కానుకలు సమర్పించు, Then you will receive. అప్పుడు నువ్వు పొందుకుంటావు. Did Elijah say like that? ఏలియా అలా అన్నాడా? What Elijah said? ఏలియా ఏమన్నాడు? If you look me going, నేను వెళ్ళడం నువ్వు చూసినట్లయితే then you will receive that double portion. అప్పుడు నువ్వు 2 పాళ్ళ ఆత్మను పొందుకుంటావు అని చెప్పేసి అన్నాడు. When Elisha hear that, ఎలీషా అది విన్నప్పుడు never allow his eyes to bet a single time. కాబట్టి ఎలీషా అది విన్నప్పుడు అసలు కనీసం రెప్ప కూడా వేయలేదంట. He fixed his eyes on Elijah. ఆయన తన కళ్ళుని ఏలియా మీద స్థిరంగా ఉంచాడంట. Then what happened? అప్పుడు ఏం జరిగింది? The chariots of fire and horse came and picked him up
and took him. అగ్ని రథములు దిగి వచ్చి ఏలియాని తీసుకుని పోయినాయి. Where? ఎక్కడికి? Up. పైకి. What took? ఎవరు తీసుకెళ్లారు? The chariots of fire. ఆ అగ్ని రథములు. అగ్ని రథములు కొనిపోయినాయి. Fire was taken అగ్ని తీసుకెళ్లిపోయింది to Elijah. ఏలియాని అగ్ని రథములు తీసుకెళ్లిపోయినాయి. So if you and me want to go off, కాబట్టి మీరు నేను కూడా పైకి వెళ్ళాలనుకుంటే you need the same fire that took Elijah. కాబట్టి ఆ ఏలియాని ఏ అగ్ని అయితే కొనిపోయిందో అదే అగ్ని మనకు కావాల్సినది. How we will, from where we will get that? మనం ఎక్కడి నుంచి పొందుకుంటాం? ఎలా పొందుకుంటాం? If only we fix our eyes on Elijah. మన యొక్క కళ్ళును ఆ యొక్క ఏలియా మీద మనం స్థిరంగా ఉంచినట్లయితే అగ్ని పొందుకుంటాం. Now tell me, is Elijah is important? కాబట్టి నాకు చెప్పండి, ఇప్పుడు ఏలియా ప్రాముఖ్యమైన వాడేనా? ఆమేన్. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. When he look Elijah, ఆయన ఏలియాను చూసినప్పుడు the robe of Elijah come upon Elisha. ఆ యొక్క ఏలియా వస్త్రము ఎలీషా మీద పడింది. Automatically, అదే విధంగా Elisha start doing what Elijah had done. రైట్, ఏలియా ఏదైతే చేశాడో అదే ఎలీషా చేయడం మొదలు పెట్టాడు. He never tried. ఆయన ప్రయత్నం చేయలేదు. Automatically it happened. అదే తనంతటా అదే ఆయన జరిగిపోయింది, కార్యం జరిగింది. హల్లెలూయా. And who is that Elijah today? ఇప్పుడు ఆ ఎలీషా ఎవరు? That Elijah is like our typifying our Lord Jesus Christ. ఆ యొక్క ఏలియా మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కాదు. Elisha is the church. ఎలీషా మన యొక్క సంఘమై ఉన్నది. Amen. ఆమేన్. So if we say we are the church, ఇప్పుడు మనం సంఘం ఆయన చెప్పుకున్నట్లయితే who are we? మనం ఎవరము? We are Elisha. మనము ఎలీషా అయి ఉన్నాము. What is the need of Elisha? ఎలీషాకి ఏమి కావాలి? The double portion of Elijah. రైట్, ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ 2 పాళ్ళు ఎలీషాకి కావాలి. And Elijah's spirit is not his spirit. ఏలియా యొక్క ఆత్మ ఆయన యొక్క సొంత ఆత్మ కాదు. It is Jah's spirit. అది జా యొక్క ఆత్మ అయి ఉన్నది. Amen. ఆమేన్. Elisha may fail ఏలియా తప్పిపోవచ్చు, as a man. ఒక మనిషిగా తప్పిపోవచ్చు. As God, he will never fail. కానీ దేవుడిగా అతను ఎన్నడూ తప్పిపోడు. So God never allow Elijah to fail. కాబట్టి దేవుడు ఏలియాని ఎప్పుడు కూడా తప్పిపోయేలాగా చేయలేదు. Jezebel tried so many times to kill him. Jezebel. యెజబెలు ఏలియాను చాలా సార్లు చంపాలనుకుంది. Could Jezebel kill him? యెజబెలు ఏలియాను చంపగలిగిందా? నో, చంపలేదు. No. చంపలేకపోయింది. If Jezebel could not kill Elijah, యెజబెలు ఏలియాని చంపలేకపోయినట్లయితే, and if you are in the double portion of Elijah anointing, ఆ 2 పాళ్ళు ఏలియా ఆత్మ కలిగినటువంటి వారిని, is there anything powerful to వారి kill? ఏదైనా శక్తి కలిగింది వాళ్ళని చంపగలదా? Nothing. నథింగ్. ఏది చంపలేదు. Nothing can kill you. ఏది కూడా మిమ్మల్ని చంపలేదు. Nothing can touch you. ఏది కూడా మిమ్మల్ని తాకలేదు. Nothing can harm you. ఏది కూడా మిమ్మల్ని గాయపరచలేదు. If anybody tries to kill you, ఎవరైనా మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినట్లయితే, గాయపరచడానికి ప్రయత్నం destroy చేస్తే, you, ఎవరైనా మిమ్మల్ని గాయపరచడానికి బాధించడానికి ప్రయత్నం చేస్తే, that red dragon, ఆ యొక్క గొప్ప ఘట సర్పము the same time, అదే సమయంలో God will provide you the wings of an eagle. ఆయన పక్షిరాజు రెక్కలు మీకు ఆశ్రయం కల్పిస్తాడు. What is the wings of an eagle? ఆ పక్షిరాజు యొక్క రెక్కలంటే ఏంటి? Elijah anointing, Elisha anointing. ఏలియా యొక్క అభిషేకము, ఎలీషా యొక్క అభిషేకము. That is what our God is. అదే మన యొక్క దేవుడై ఉన్నాడు. Without you receiving Jah, మీరు జాని పొందుకోకుండా don't expect your rapture. మీరు యొక్క ఎత్తబాటుని మీరు ఆశించవద్దు. Don't expect your worship be accepted by God. దేవుని యొక్క మీరు మీ యొక్క ఆరాధన దేవునికి అంగీకరించబడకుండా ఉండకూడదు. God has not many ways. దేవుడికి చాలా మార్గాలు లేవు. God had only one way. దేవుడికి ఒకే ఒక మార్గం ఉన్నది. Amen. ఆమేన్. And that way to come return back home is the prophet. కాబట్టి మనం దేవుని యొద్దకు రావడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రవక్త అయి ఉన్నాడు. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Come under the Jah family.
మీరు జా ఫ్యామిలీకు జా కుటుంబంలోనికి రండి. Come under the Jah anointing. ఆ జా యొక్క అభిషేకం కిందకి రండి. When you come under that anointing, మీరు ఆ అభిషేకం కిందకి వచ్చినప్పుడు you will never be pillar of salt. మీరు ఎప్పుడు కూడా ఇంకా ఉప్పు స్తంభంగా ఉండరు. You will be pillar of fire. మీరు అగ్ని స్తంభంగా ఉంటారు. And once you become fire, మీరు అగ్ని స్తంభంగా ఉన్నప్పుడు wherever you go, you will kindle the fire. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అగ్ని మీతో వస్తూ ఉంటుంది. మీరు అంటిస్తూ ఉంటారు. You just kindle the fire. మీరు మండిస్తూ ఉంటారు. And your life will be fire. మీ యొక్క జీవితం మండుతూ ఉంటుంది. And for rapture, we need fire. మనకి ఎత్తబాటు కోసం మనకి అగ్ని కావాల్సి ఉంది. Every flight to fly, ప్రతి ఒక్క విమానము ఆకాశంలోకి వెళ్ళాలంటే they need the fire. దానికి అగ్ని కావాల్సి ఉంది. So for rapture, కాబట్టి ఎత్తబాటు కూడా you and me also need the fire. మీకు నాకు కూడా అగ్ని కావాల్సి ఉన్నది. The Pentecostal fire. ఆ యొక్క పెంతెకోస్తు యొక్క అగ్ని, That's the Holy Ghost fire. ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని. And that Holy Ghost fire కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని in the ministry called Jah. అది ఆ యొక్క జా యొక్క పరిచర్యలో ఉంది. Because he said, కాబట్టి ఆయన చెప్పాడు, I will not leave you orphans. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. My going is a blessing for you. నేను వెళ్ళడం మీకు మంచిదై ఉన్నది. Because if I go only, I will send the Holy Spirit, the Comforter, in my name. నేను వెళ్తేనే మీకు పరిశుద్ధాత్మను కర్తను పంపిస్తాను అన్నాడు. In my name. నా యొక్క నామములో. You cannot receive the Holy Ghost without Jesus' name. యేసుక్రీస్తు నామము లేకుండా మీకు పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేరు. That is why baptism in the name of Lord Jesus Christ is the basic need. కాబట్టి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది చాలా ప్రాథమికమైనటువంటి విషయమై ఉన్నది. God's name is praised. దేవుని నామం స్తుతింపబడును గాక. See, our pastor Amos came with us. మన యొక్క పాస్టర్ గారు ఆమోస్ గారు మనతో ఉన్నారు. So he had his bag. ఆయన యొక్క బ్యాగ్, ఆయన తన యొక్క బ్యాగ్ ని కలిగి ఉన్నారు. And he has locked it. ఆయన యొక్క సంచిని తాళం వేశారు. And when he came here, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు he's trying to open it. ఆయన దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. But he could not. కానీ ఆయన ఓపెన్ చేయలేకపోయారు. Because he forgot the code. ఎందుకంటే ఆయన తన యొక్క కోడ్ ని మర్చిపోయారు. How much he tried, ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా also he could not open. ఆయన ఓపెన్ చేయలేకపోయారు. All his belongings are there in the inside the bag. ఆయనకి సంబంధించిన విషయాలన్నీ వస్తువులన్నీ ఆ బ్యాగ్ లో The ఉన్నాయి. bag belongs to him. ఆ బ్యాగ్ ఆయనకి The సంబంధించింది. clothes inside the bag belongs to him. అవన్నీ కూడా ఆ బ్యాగ్ లోనే ఉన్నాయి. But he cannot enjoy. కానీ అతను ఎంజాయ్ చేయలేకపోయారు. Because he cannot open the bag. ఎందుకంటే ఆయన యొక్క బ్యాగ్ ని తెరవలేకపోయారు. Because he missed the code. ఎందుకంటే ఆయన ఆ యొక్క కోడ్ ని మర్చిపోయారు. The same way, అదే విధంగా my brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా, heaven is the pool of blessing. పరలోకం అనేది పూర్తి యొక్క దీవెనలతో నిండి ఉన్నది. The new city is full of blessing for you. ఆ యొక్క కొత్త పట్టణం అనేది గొప్ప ఆశీర్వాదాలతో ఉన్నది. To enter into that city, ఆ యొక్క పట్టణంలో మీరు ప్రవేశించాలంటే you must have an opening. మీరు ఖచ్చితంగా మీకు ఆ పరలోకం తెరవబడాలి. The door must be open. మీకు ఆ ద్వారం తెరవబడాలి. And to open the door, ఆ ద్వారం తెరవబడాలంటే God has given the secret code to Peter. కాబట్టి ఆ యొక్క రహస్యమైనటువంటి కోడ్ అనేది దేవుడు పీటర్కి ఇచ్చి ఉన్నాడు. He said, whatever you open, it will be open there. Whatever you close, you will be closed there. దేవుడు అన్నాడు పేతురుతో, నువ్వు భూమి మీద ఏది ఓపెన్ చేస్తే అది పరలోకంలో తెరవబడుతుంది. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావు అది పరలోకంలో బంధించబడుతుంది అన్నాడు. What is the secret code? ఆ యొక్క రహస్యమైనటువంటి తాళపు చెవి ఏది? Lord Jesus Christ. ప్రభువు అయిన యేసుక్రీస్తు. The name of Father, Son and Holy Spirit. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము Lord Jesus Christ. ఆ నామం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. అదే యొక్క రహస్యమైనటువంటి తాళపు చెవి అయి ఉన్నది. They could not get it. చాలా మంది దాన్ని పొందుకున్నారు. But on the day of Pentecost, ఆ పెంతెకోస్తు పండుగ దినమున when the Holy Ghost come, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు the Holy Ghost revealed the code to Peter. ఆ యొక్క పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినం దిగి వచ్చినప్పుడు ఆ రహస్యపు తాళపు చెవిని పేతురుకి ఇచ్చింది. And when he boldly
declare that name Jesus. కాబట్టి ఆయన ధైర్యంగా ప్రకటించాడు ఆ నామమును, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును. Repent and be baptized in the name of Lord Jesus. పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. Door was opened. ఆ యొక్క ద్వారం తెరవబడింది. The power was released. ఆ యొక్క శక్తి విడుదలైంది. Then 3,000 people one day repented and received the forgiveness of their sin, took baptism in the name of Lord Jesus Christ. ఒక్క దినమందే 3,000 మంది యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిసం పొందారు. పశ్చాత్తాపడి వాళ్ళంతా కూడా 3,000 మంది ఒక్క దినమందే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నారు. And whatever God does, దేవుడు ఏమి చేసినప్పటికీ కూడా whatever he does forever and ever. ఆయన ఏదైనా చేసినట్లయితే అది ఎప్పటికీ కూడా అదే ఉంటుంది. He never changes his mind. ఆయన ఎప్పుడు కూడా తన మనసును మార్చుకోడు. What he started on the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినాన్ని ఏదైతే ప్రారంభించబడిందో continue and finish the same way. అదే విధంగా అది కొనసాగుతూనే ఉంది. అదే విధంగా అది ముగించబడుతుంది. Apart from that baptism, ఆ నామం తప్ప వేరే ఏదైనా అయితే all that baptism are wrong. మిగిలిన బాప్తిస్ములు అన్ని కూడా తప్పై ఉన్నవి. There is only one right. కేవలం ఒకే ఒక్క సత్యం ఉన్నది. That Peter gave on the day of Pentecost. అదే పేతురు పెంతెకోస్తు దినమున ఇచ్చినదని అయి ఉన్నది. And the people carried the name of Jesus. ప్రజలు యేసుక్రీస్తు నామమును మోసుకుని వెళ్ళారు. Peter was uneducated man. పేతురు చదువుకోలేనటువంటి వ్యక్తి, పామరుడై ఉన్నాడు. Did not know how to write his name. అతనికి ఆయన యొక్క పేరుని ఎలా రాయాలో తెలియదు. But on the day of Pentecost, కానీ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు came under that anointing of Jah. ఆయన జా యొక్క అభిషేకం కిందకు వచ్చి ఉన్నాడు. When his shadow fell on the people, అక్కడ when his shadow fell on the sick people, ఆయన యొక్క పేతురు యొక్క నీడ రోగుల మీద పడినప్పుడు the people got healed. ప్రజలు స్వస్థత పొందలేదా? The demons ran away. దయ్యములు పారిపోయినాయి. You don't need to lay hands. ఆయన చేతులు పెట్టవలసిన అవసరం లేదు. His shadow was more than enough. ఆయన యొక్క నీడ సరిపోతుంది రోగులు బాగు చేయడానికి. That is the anointing of Jah. అదే ఆ యొక్క జా యొక్క అభిషేకమై ఉన్నది. So as we are gathered together, మనమంతా కూడా ఇలా కూడి ఉన్నప్పుడు on the occasion of Elisha birthday, ఎలీషా యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఇలా కూడినప్పుడు God Shah means salvation. ఎల్ అంటే దేవుడు, షా అంటే రక్షణ అయి ఉన్నది. And Elisha received the double anointing of Elijah. ఎలీషా ఏలియా యొక్క 2 పాళ్ళ ఆత్మను అభిషేకాన్ని పొందుకున్నాడు. Lord is my Jah. దేవుడే నా యొక్క జా అయి ఉన్నాడు. So on this blessed occasion, ఈ యొక్క దీవించబడిన సందర్భాన్ని బట్టి I encourage you all, నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. don't leave this building ఈ యొక్క భవనాన్ని మీరు వదిలిపెట్టొద్దు. and his presence ఈ యొక్క సన్నిధిని మీరు వదిలిపెట్టొద్దు without receiving the anointing of Jah. ఆ యొక్క జా యొక్క అభిషేకము లేకుండా మీరు యొక్క భవనాన్ని, ఈ సన్నిధిని విడిచి వెళ్ళొద్దు. And once you receive Jah, మీరు జాను పొందుకున్నప్పుడు you no need to worry for anything. మీరు దేని గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. He is more than enough. అది మీకు సరిపోతుంది. అన్నిటికంటే అదే ఎక్కువై ఉన్నది. That is why, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, in that Jah, ఆ యొక్క జాలో there is 7 redemptive name of God is connected. ఆ యొక్క జాలో 7 విమోచన నామములు ఉన్నాయి. Amen. ఆమేన్. Jehovah Jireh, యెహోవా ఈరే, Jehovah Rapha, యెహోవా రాఫా, Jehovah Nissi, యెహోవా నిస్సి, Jehovah Shalom, యెహోవా షాలోమ్, Jehovah Sidkenu, యెహోవా సిద్కేను, Jehovah Roi. యెహోవా రోయి. The 7 redemptive name of God 7 విమోచన దేవుని నామములు is start with Jah. అవన్నీ కూడా జాతో స్టార్ట్ అవుతున్నాయి. Why 7 names? ఎందుకు 7 నామములు? Because there are 7 manifestation of same Holy Ghost. ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క 7 ప్రత్యక్షతలు అయి ఉన్నాయి. One Holy Ghost, ఒకే పరిశుద్ధాత్మ, but the same manifestation of the Spirit. 7 ప్రత్యక్షతలు అయి ఉన్నాయి. ఒకే ఆత్మ యొక్క 7 ప్రత్యక్షతలు అయి ఉన్నాయి. And where are the 7 Spirit? ఈ 7 యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? In the 7 redemptive names. ఈ 7 విమోచన నామములోనే 7 ప్రత్యక్షతలు ఉన్నాయి. When you are receiving Jah, మీరు జాను పొందుకున్నప్పుడు you are receiving Jehovah Jireh, మీరు యెహోవా ఈరేను పొందుకుంటున్నారా? receiving Jehovah Rapha, యెహోవా రాఫాను పొందుకుంటున్నారా? receiving Jehovah Shalom, యెహోవా షాలోమును పొందుకుంటున్నారా? Jehovah Nissi, యెహోవా నిస్సిని పొందుకుంటున్నారా? యెహోవా సిద్కేను పొందుకుంటున్నారా? Jehovah Roi, యెహోవా రోహిని పొందుకుంటున్నారా? Jehovah Shammah. యెహోవా షమ్మాని పొందుకుంటున్నారు. What do you need more than that? అంతకంటే మీకు ఎక్కువ ఏమి కావాలి? I don't need anything more than that. నాకు దానికంటే ఇంక ఎక్కువ ఏమీ అవసరం లేదు. I need the 7
7-fold anointing of God. నాకు 7 మడతల అభిషేకం కావాలి. And that is more than enough అదే నాకు అన్నిటికంటే ఎక్కువై ఉన్నది. to rapture me from this mortal body to immortal body. ఈ యొక్క ర్యాప్చర్ లో మనం ఈ యొక్క మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరంలోకి మార్చడానికి, Time to eternity. కాలంలోంచి నిత్యత్వంలోకి వెళ్ళడానికి, From this temporary house to permanent house. ఈ యొక్క తాత్కాలికమైన గృహంలోంచి శాశ్వతమైన గృహంలోకి వెళ్ళడానికి Are you ready for that? మీరు సిద్ధంగా ఉన్నారా? No many ways. చాలా మార్గాలు లేవు, Only one way. కేవలం ఒకే ఒక మార్గం ఉన్నది. What is that way? ఆ మార్గం ఏంటి? Jah. జాయ్ ఉన్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Don't go without Jah. జా లేకుండా మీరు వెళ్ళొద్దు. Take Jah and leave this. జాని తీసుకుని మీరు వెళ్ళండి. And nobody will stop your rapture. మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ యొక్క ఎత్తబడిన ఏది కూడా ఆపలేదు. Don't be ashamed to say I belong to Jah family. మీరు జా ఫ్యామిలీకి చెందినందుకు మీరు సిగ్గుపడకండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జా కుటుంబం ఉందంటారా? ఆమేన్. నేను జా కుటుంబంలో పాలిభాగస్తున్నాను. చేతులెత్తండి. ఫినహాసును జా కుటుంబంలో ఉన్నవాడుగా నువ్వు చేయొచ్చు. ఆమేన్. యెహోవా వాస్తవానికి హీబ్రూలో జా అంటారు. సో యెహోవా అనగా కుటుంబంతో నివసించేవాడు. ఇప్పుడు ఆయన కుటుంబం అంటే మనమై ఉన్నాం. ఆయన మనతో జీవించేవాడు. ఇదంతా కూడా యెహోవా కుటుంబం అన్నది. హల్లెలూయా. సో యెహోవా కుటుంబం అంటే అలాగా. ఎలేజా అంటే ఏలియా. తెలుగులో ఏలియా అని సింపుల్గా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అయితే ELIJAH జా. ఆ యొక్క JH జా అనేది దేవుని యొక్క నామమై అన్నది. జా అంటే దేవుని కుటుంబమై అన్నది. ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క ఏలియా అభిషేకం కిందకు వస్తున్నారో వాళ్ళు యెహోవా కుటుంబంలో పాలిభాగస్తులై ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ నామముతోనే మనకి అన్నీ కూడా సంబంధించినవండి. ఆ జాగాని మనం లేదనుకో మనకు ఎత్తబాటు లేదు, పునరుద్ధానం లేదు, రక్షణ లేదు, పరలోకము లేదు. అందుకే నామం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ జా నామం పాత నిబంధనలో జాగా ఉంది, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుగా జీసస్గా ఉంది. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుతున్నారో వారు పరిశుద్ధాత్మను పొందుతారు, వాళ్ళు ఎత్తబడే విశ్వాసాన్ని పొందుతారు, గొప్ప మంటను, ఆ శక్తిని పొందుతారు. ఆ గొప్ప ఎత్తబాటులోకి వాళ్ళు కొనిపోతారు. అందుకే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందని వారు ఉంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం పొందండి. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబంలోనికి, యేసుక్రీస్తు కుటుంబంలోనికి మీరు ప్రవేశించండి, జన్మించండి. జాయిన్ అవ్వడం కాదు, ఏం చేయాలి? జన్మించాలి. అవునా కదా? ఇప్పుడు ఎలీషా ఉన్నాడు, కుటుంబంలోకి జాయిన్ అయ్యాడా లేదా జన్మించాడా? జన్మించాడు. అలాగే యెహోవా కుటుంబంలోకి మనం ఇలా చర్చకొచ్చేసి వెళ్ళిపోతుంది, జాయినింగ్ అది. కానీ జన్మించడం అనేది ఆయన లేబర్ వ్యంగ వచ్చేసినట్టుంది ఆయన నిద్ర కొరవు. సరే నా చూడండి. ఆమేన్. ఆ యొక్క కుటుంబంలోకి జన్మించాలి. మనము జన్మించాలంటే ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, మనం పుట్టాలి. పుట్టినప్పుడు ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా జోయల్ అలాగే సిస్టర్ గ్లోరీకి రెండవ కుమారుడిగా జన్మ పొందుకున్నాడు. ఇప్పుడు అతను జన్మించాడు కాబట్టి ప్రతి దానికి హక్కు ఉంటుంది. అవునా? జన్మించిన వాడికి ప్రతి దాని మీద హక్కు ఉంటుంది. అలాగే యెహోవా కుటుంబంలో జన్మించిన వాడికి పరలోకములో ప్రతి దాని మీద హక్కు ఉంటుంది. అవునా? ఒకవేళ ఎవరు మన ఆషేరోహి ఉన్నాడు, మొట్టమొదటి కుమారుడు, రెండవదిగా ఎలీషా రెండవ కుమారుడు. ఎలీషా పుట్టకపోతే జోయిలకు ఆస్తి అంతా కూడా ఎవరికి వచ్చేస్తుంది? ఆషేరు రోహిదే. కానీ ఇప్పుడు ఎలీషా పుట్టిన తర్వాత జోయిల్ గారు ఆస్తి అంతా ఒకడికి వెళ్తాడు, అందరికీ వెళ్తుంది. అరే నాకు కూడా ఆస్తి ఉందిరే అంటాడు, నాకు కూడా పోర్షన్ ఉంది, భాగం ఉంది అంటాడు. ఇప్పుడు అలాగే యెహోవా కుటుంబంలో మనం అందరం కూడా జన్మించామనుకో, మన తండ్రి ఆస్తి అంతా కూడా మనకు వస్తుంది అంటారా? తండ్రి ఆస్తి కావాలా? పరలోకంలోనే దీవెనలన్నీ కావాలా? ఒకవేళ ఆ కుటుంబంలో జన్మించకుండా జోయల్ గారు బాగా తెలుసు అని చెప్పేసి ఈ యొక్క ఫినోహౌస్ వచ్చేసి నాకు ఆ ఫ్రిడ్జ్ ఇచ్చాయి, ఆ ఫోన్ నాకు ఇచ్చంటే ఎత్తాడా జోయలు? ఆ పక్కన ఉన్న భూమి నాకు ఇచ్చామంటే ఎత్తాడా? ఎవడు రన్ను అని అడుగుతుంది. అవునా? అదే డాడీ అన్న కుదురుతుందా? కుదరదు.
అలాగే జన్మించాడు అనుకో, ఇవి అంటాడు. అవునా కాదా? ఇప్పుడు దేవుని కుటుంబంలో జన్మించాలి. ఇప్పుడు ఆ యొక్క జోయల్ గారి యొక్క ఉన్నటువంటి ఆస్తి అంతా రావాలంటే జోయల్ గారు ఏ నామం అయితే ధరించుకున్నాడో ఆ నామం పుట్టిన వారికి కూడా రావాలి. అవునా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు కుటుంబంలో జన్మించాలంటే ఆయన నామాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన నామాన్ని నువ్వు పొందుకుంటే నీకు అథారిటీ ఉంటుంది. ఆయన నామాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు నీకు అథారిటీ ఉంటుంది. దేనని అడగవచ్చు. అందుకే ఏమన్నాడు, మీరు నా నామంలో నన్ను ఏమడిగినను నీకు ఇస్తానన్నాడు. ఎవరు అడగలరు? ఆ ఇంటి పేరు పొందుకున్నవారు అడుగుతారు. అవునంటారా? ఇప్పుడు ఎలీషా అడిగినట్లుగా ఇక్కడ ఉన్న కుమారులు ఎవరైనా అడుగుతారా? అడగలేరు. ఎందుకంటే ఎలీషా సోదరుడు యొక్క నామాన్ని తీసుకున్నాడు కాబట్టి అతను ప్రతిదానికి హక్కు ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని తీసుకుంటే పరలోకంలో ఉన్న దానికి ప్రతిదానికి హక్కు ఉంటుంది మనకి. ఈరోజు చాలామంది హక్కు లేకుండా ఏం చేస్తున్నారంటే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటున్నారు. ఆయన అదే అంటాడు, ఎవర్రా మీరు అంటాడు. అవునా? ఎవరు మీరు అంటాడు. కానీ ఎవరైతే ఆయన కుటుంబంలో జన్మించారో ప్రతి ఒక్కరికి హక్కు అధికారం ఉంటుంది. సో మీరందరూ కూడా జన్మించారని నమ్ముతున్నాను. అవునా? జన్మించారా? హల్లెలూయా. జన్మిస్తే పరలోకంలో ఉన్న ప్రతి దానికి మనం హక్కుదారులు అయ్యాం. మీకు ఏం కావాలో డైరెక్ట్గా అడగడమే. ఒకవేళ బలహీనత ఉందా, నా స్వస్థత కావాలని అడగాలి. లేదా ఆర్థికంగా నలిగిపోతున్నావా, నువ్వు అడగాలి. లేకపోతే జీవితంలో ఇబ్బంది సమాధానం అడుగుతున్నావా, సమాధానం కావాలి. పరలోకంలో దొరికేవన్నీ ఇవే, ఈ భూమి మీద దొరకవి. కానీ పరలోకంలో నెమ్మది, సమాధానము, ప్రేమ, ఐక్యత ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కావాలంటే భూమి మీద దొరకవు. అందుకే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. అక్కడికి వెళ్తే నాకు సమాధానం కావాలి డాడీ అంటే అది తీసుకో సమాధానం అంటాడు. దాని విలువ చాలా కాస్ట్లీ అండి. అది చూడండి, ప్రపంచ ధనవంతులకి సమాధానం కొనలేకపోతున్నారు వాళ్ళు. అవునా? సమాధానం కొన్నారటువంటి బిలియనర్ చేపించండి ఒకళ్ళని. ఎనీబడి బిలియనర్ దే కెన్ బై సలోం. బట్ మనం తెచ్చుకోగలం సలోం అంటే అందుకే మనం ధనవంతులమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎలీషా అనగా యెహోవాయే నా రక్షకుడు. ఎలీషా ఆ యొక్క జాని వెంబడించిన వాడు. ఎలీషా ఆ యొక్క యెహోవా కుటుంబంలో ఉన్నవాడు. ఆ బిల్లు నేను నమ్ముతున్నాను. ఈ ఎలీషా కూడా దేవుని కుటుంబంలో ఉన్నాడని, దేవుని కుటుంబంలో హక్కుదారుడని నేను నమ్ముతున్నాను. దేవుని నిశ్చయముగా చిన్న బిడ్డను ప్రభు దీవించును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్. థ్యాంక్ యూ. అలాగే చక్కగా తెలుగులో అనువదించాడు ఆయన. చాలా అనుభవస్తుడుగా మాట్లాడుతున్నాడు. ఏదో ఇంగ్లీష్ వచ్చేస్తే అయిపోదండి. చాలామంది ఏమనుకుంటారంటే అతను ఇంగ్లీష్ టీచర్ కాబట్టి చెప్పేస్తాను అనుకుంటారు. కాదు, మరి నేను ఇంగ్లీష్ టీచర్ ఏంటి నేను చెప్తున్నాను కదా. నాకు ఈ బోల్డ్ అని ఇంగ్లీష్ రాదు, కానీ అతను చెప్పిన దాన్ని బట్టి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే ఇంగ్లీష్ వచ్చేసిందో గ్రామర్ వచ్చేసిందంతా ఏమి ఉండదండి. నాకు ఇక్కడ దేవుడి మాటలు అనేవి అభిషేకంతో వస్తాయి. సో ఖచ్చితంగా అది అభిషేకంతో జరుగుతుంది. మన సహోదరుడి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. చక్కగా మంచి తర్జుమా చేశాడు. ఇంకా ప్రభు భవిష్యత్తులో ఇంకా మంచి సంయోచితమైనటువంటి జ్ఞానము, ఆ యొక్క బైబిల్ వర్తమానం అనేక రకాలుగా దేవుడు ఆ సహోదరికి మంచి అవగాహన తెరిచి ఇంకా ముందుకు నడిపించాలని నా హృదయపూర్వకంగా నేను ప్రభుని వేడుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన సహోదరు కోసం, ఆయన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దైవజనులు ఆమోస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం చివరిగా ప్రార్థన చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. నాతో పాటు మీరు ఏకీభవించండి. మన సహోదరు జోయల్ గారి కుటుంబాన్ని మనందరం కలిసి దీవించి, ఆ కుమారుని దీవించి ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఎంత ప్రభా ఆ జా కుటుంబంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఓ ఈ కాలంలో ఎలీసాను పంపించావు. ఓ ఆ యొక్క ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త వర్తమానం అంగీకరించడం ద్వారా ఓ దేవ నీ కుటుంబంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో అద్భుతమైన విషయాలు, ఎప్పుడూ వినలేని విషయాలు మాకు బయలుపరచు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచనలో ప్రభా ఈ కూడికి లేదు, కానీ నీ ఆలోచనలో ఉంది. అందుకే మంచి దీవెనకరమైన వర్తమానం మాకు ఇచ్చావు. యెహోవా కుటుంబంలో మేము ఉన్నామని
దేవా మాకు నాయన మరొకసారి ప్రభువా ఓ దేవ ఇదిగో నిశ్చయంగా మాకు వాక్యాన్ని బయలుపరిచావు. ఈ కాలంలో ఎలీజాని పంపించావు. ప్రవక్త విలియం బ్రానమ్ ఒక ఏలియా ఆత్మతో ఓ దేవ వచ్చి ప్రభువా ఓ మమ్ములను ఆ యొక్క జా కుటుంబంలోనికి నడిపించాడు. ప్రవక్త లేకుండా ఆ యొక్క జా కుటుంబంలోనికి మేము రాలేమని ప్రభువా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలోంచి మాకు చూపించావు. నిశ్చయముగా తండ్రి దేవ ఇదిగో వాక్యం ఎత్తిన దైవజనులు మీరు దీవించండి. అలాగే తర్జుమా చేసిన సోదరుని మీరు దీవించండి. ఇక్కడ ఉన్న దైవజనులు ఆమోస్ గారిని మీరు దీవించండి. దేవ మరీ ముఖ్యంగా ఈ కొడుక ఓ దేవ ఇదిగో ఓ దేవ వారి ఆలోచనలు లేదు కానీ ఓ బహుశా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ప్రభువా అవన్నీ పక్కన పెట్టించి ఇక్కడ అద్భుతమైనటువంటి కూడికను సాక్ష్యమును దేవ అద్భుతమైనటువంటి సహవాసమును ఓ దేవ ఇదిగో పరిశుద్ధులు ఎదుట ఎంత గొప్ప కార్యమును జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఎంత గొప్పగా నువ్వు కూడిక జరిగించావు దేవా. సహోదరుడు కుటుంబాన్ని మీరు అత్యధికంగా మీరు దీవించండి. ఎంతైతే ఈ కూడిక కొరకు ఖర్చు పెట్టాడో రెట్టింపు దీవెనాశ్రమం మీరు దయచేయండి దేవా. ఇదిగో నిశ్చయంగా ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు దేవ. తనకి ఇచ్చినటువంటి సతీమణి సహోదరిని దీవించండి. నీ కృపా బిడ్డకి ఇవ్వండి. చక్కటి ఆరోగ్యం కూడా దయచేయండి. దయచేసినటువంటి ప్రభు రాజేంద్రని దీవించండి. అలాగే ముఖ్యంగా ప్రభు ఎలీషాని ప్రభు 2 సంవత్సరాలు కాపాడి ఓ దేవ మరొక నూతన సంవత్సరం నీ కుమారుడికి ఇచ్చావు తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడండి. వయసునందు జ్ఞానమందు ఆరోగ్యమందు నాయన నీ కుమారుని కాపాడండి, భద్రపరచండి. నీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ కూడా ఓ నీ కుమారుడిపై ఉంచమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో రాబోయే దినములలో ప్రభు ఓ దేవ నీ ఈ గడి వాక్యానికి ఒక మంచి సాక్షిగా నీ కుమారుని నిలబెట్టుకోండి. దుష్టుడు ఏమాత్రం ముట్టకుండా నాయన నీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ బిడ్డకు కంచి వేయుగాక. మీరు సహాయం చేయండి, బలపరచండి. రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ భవిష్యత్తు నీ చేతికి అప్పగిస్తున్నాము. ఓ నీ వద్దేమో సురక్షితంగా ఉంటాడు నాయన. నీ కుమారుని హస్తాలు పెడుతున్నావు. తప్పక నాయన ఈ విషయం దీవించమని నాయన. అలాగే ఆశీర్వాదాన్ని కూడా మీరు దీవించండి. నీ కుమారుడికి కూడా చక్కని ఆయుష్ని ఇవ్వండి తండ్రి. ఓ ఇద్దరు బిడ్డలు ప్రభు ఒలీవ మొక్కల వలె ఆ కుటుంబంలో వర్ధిల్లింప చేయండి. అలాగే ప్రభు జోయిల్ గారి యొక్క తండ్రి గారు తల్లి గారిని మీరు దీవించండి. వారికి కూడా చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. ఓ దేవా బిడ్డలు కూడా ప్రభు ఓ ఆ కుటుంబంలోకి నాయన జా కుటుంబంలోకి వారు నడిపించండి దేవా. నీ కృపాస్థాలకి ఆ కుటుంబాన్ని అప్పగిస్తున్నాం తండ్రి. తప్పక మీరు కన్నులు తెరవండి. అలాగే ప్రభు నరేష్ని కూడా దీవించండి. తన భార్యని దీవించండి. తన కుమారుని మీరు దీవించండి ప్రభు. చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే జోయి గారి యొక్క సహోదరి తన భర్తని బిడ్డలు కూడా మీరు దీవించండి. అలాగే అనేక మంది బంధుమిత్రులు ముఖ్యంగా సంఘ సహోదరులు సేవకులు అనేక మంది ఇక్కడ సమకూర్చబడి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని అందరు నా కుటుంబంలో భద్రపరచమని ప్రభు. ముఖ్యంగా ఎలీషాని మీరు దీవించమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఇంతవరకు చక్కనిగా ప్రభు నీ ఆత్మ స్వాధీనంలో జరిగించిన దాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ రాత్రి వాక్యం ఇచ్చినటువంటి దైవజనులకు తర్జుమా చేసిన సోదరుడికి ఇక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకి మరీ ముఖ్యంగా ఈ కూడిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి ఆ యొక్క చిన్న కుమారుడు ఎలీషాకును ఆయన కుటుంబానికి ఆయన కృప సదాతోడుగా ఉండి ఆ యొక్క జా కుటుంబంలో భద్రపరిచి ఆ గొప్ప ఎత్తబాటులోనికి రాప్చర్లోనికి అగ్ని స్తంభముగా మార్చి దేవుడు ఆ ఎత్తబాటులోకి మనందరినీ నడిపించుగాక. ఆమేన్. సంగమానం చెప్పులుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు